ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన నామమును స్తుతించుటకు గణపరచుటకు దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి, సమయమును బట్టి ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ దినము దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భం మనకు బాగా తెలుసు. బోయజు ఈ మాట రూతుతో పలుకుతూ ఉన్నాడు. ఈ రూతు జీవిత చరిత్ర మోయాబీరాలు. ఈమె ఒక పూజారి, ఒక రాజకుమార్తె. వీళ్ళు మోయాబు దేశంలోకి వెళ్ళినప్పుడు రూతు ఇక్కడ ఈ బెత్లెహేమీయుడైన నయోమి కుమారులను ఒక కుమారుని వివాహం ఆడుతుంది. దేవదేవుని యొక్క, యెహోవా దేవుడి యొక్క ప్రత్యేకతను ఆమె తెలుసుకొని, ఈ యొక్క బొమ్మలకు నేను పూజించడం కంటే జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడని ఎరిగి వివాహం ఆడుతుంది. ఆ యొక్క పూజారి తనము, ఆ యొక్క రాజకుమార్తె అనే ఆ యొక్క స్థాయిని, ఆ మోయాబీయుల ఆచారాలను, మోయాబీయుల గౌరవాన్ని, మోయాబీయుల ఆస్తి అంతస్తులను సమస్తాన్ని వదిలివేసి, ఈమె తాను విధవరాలైనప్పుడు, తన అత్త విధవరాలైనప్పుడు నయోమిని హత్తుకొని నయోమితో